అధికారంలోకి రావాలి, ప్రజలు మనం కోరుకుంటా ఉన్నారు. కానీ వచ్చిన తర్వాత పరిస్థితి కొంత ఇప్పుడు షబ్బీర్ అలీ మాటలు కానీ లేదంటే జీవన్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఆయన 40 ఏళ్ళు మీ పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి కరెక్ట్గా లేదు ఈయన పాలన ఈయన కింద పని చేయలేమని బయటకు పోయాడు. మొన్నగాక నిన్న మీ పార్టీలోకి వలస నాయకుడు ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రులు కూడా ఫోన్ ఎత్తట్లేదు, ఇదేం పార్టీ ఇదేం కథ అని ఆయన ఆడియోనే బయటకు వచ్చింది కదా. కొన్ని ల్యాబ్స్లు నేను కూడా అంటే కొన్ని వాస్తవాలు ఒప్పుకునే అలవాటు ఉంది. ఆల్రెడీ మైపాల్ రెడ్డి వచ్చిన ఎమ్మెల్యే బ్యాక్ వెళ్ళాడు. రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే కరెక్ట్గా నడపలేకపోతున్నారా పార్టీ? లేదు అట్లే. ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వం అయినా అందరినీ అన్ని రకాలుగా సాటిస్ఫై చేయలేం. అది కరెక్టే. ఉన్న లిమిటెడ్ వనరులు మాట్లాడే వాళ్ళని కూడా మీరు ఏం చేయలేకపోతే ఓపెన్ గా మాట్లాడు. జీవన్ రెడ్డి తనకు తాను బయటకు పోయేదాకా పార్టీలో చేయలేకపోయారు మాటలన్నా. ఒకటి ఉంటుంది, క్రమశిక్షణ అంటే సస్పెండ్ చేయడం, భయపడుతుందా డిస్మిస్ చేయడమే కాదు. ఇంకా భయపడుతుందా? లేదు, క్రమశిక్షణ సంఘం అంటే సస్పెన్షన్ డిస్మిస్ కాదు. శిక్షణ సంఘం చైర్మన్ మీదే విమర్శలు వచ్చాయి. మనము దాన్ని సర్ది చెప్పి కొంత కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం. మీరు ఉదాసీనంగా ఉంటామంటే మహేష్ గౌడ్ అది చేతగా కాదు. ఒక పద్ధతి ఉంటుంది, కొంత పెద్ద చిన్న గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది. కానీ తీసుకోవాల్సినప్పుడు డెఫినెట్ చర్యలు తీసుకుంటాం. నేను నా ప్రమాణ స్వీకార కార్యక్రమం చెప్పాను, మహేష్ కుమార్ గౌడ్ అనేవారు సామ్యుడిగా సాధువు కనబడతాడు, కానీ నేను కూడా కరాటేలో ఒక బ్లాక్ బెల్ట్ అనే మాట చెప్పాను. అవును, ఇష్యూ వచ్చినప్పుడు ఫర్మ్గా యాక్ట్ చేయాలన్నప్పుడు డెఫినెట్గా యాక్ట్ చేస్తాం. మేము ఇది 35 ఏళ్ళ రాజకీయం నేర్చుకుంది ఇదే. ఎక్కడ తలొగ్గాలో, ఎక్కడ శాంతంగా ఉండాలో, ఎక్కడ యాక్ట్ చేయాలో, ఎక్కడ కఠినంగా ఉండాలో తెలిసిన వ్యక్తులమే. అందుకే పీసీ అధ్యక్షుడు అయినా నేను. ఉంటుంది కొంత లెవరేజ్ ఉంటుంది, కొంత వెసులుబాటు ఉంటుంది, బట్ గీత దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. దాంట్లో పెద్ద చిన్న ఏముండదు. పార్టీ సుప్రీం. ఓకే, పార్టీ సుప్రీం. ముఖ్యమంత్రికైనా, నాకైనా, మామూలు కార్యకర్తకైనా పార్టీ సుప్రీం. కానీ మీ గౌరవానికి భంగం కలిగినప్పుడు పిసిసి చీఫ్ గా మీకే భంగం కలిగింది. నాకు నా మీద నాయకులకు మిగిలిన వాళ్ళకి నా మీద చాలా ఆరోపణలు ఇటీవల కాలంలో వస్తూ ఉన్నాయి. అవును, నేను రెడీ టు ఫేస్. రాజకీయాల్లో ఉన్నాం కదా, ఫేస్ చేయాల్సిందే కదా. మహేష్ కుమార్ గౌడ్ ఫేస్ చేస్తాం, కానీ మహిళల విషయంలో మాట్లాడకూడదు. అదే ఆమె ఫిర్యాదు కూడా చేసినట్టుంది. చంద్రశేఖర్ రెడ్డి గారి వైఫ్ కంప్లైంట్ ఇచ్చారు, మాట్లాడకూడదని నా విన్నపం. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు మీ మీద కూడా వ్యక్తిగతంగా పిసిసి చీఫ్గా ప్యారలల్గా వ్యవస్థ నడుపుతున్నారని, మీరు మంత్రులకు ఫోన్లు చేస్తున్నారని, కొన్ని పనులు చెప్తున్నారని, ఇట్లా రకరకాలుగా మీ మీద కూడా వస్తున్నాయి ఈ మధ్య. నేను ఏ మంత్రి కన్నా ఆర్థిక లావాదేవీల విషయంలో ఫోన్ చేసినట్టు ఎవరైనా చెప్తే నేను ఈరోజు పదవి వదిలేస్తాను. ఎస్, మంత్రులకు చెప్తా, ఎమ్మెల్యేలకు చెప్తా. నా దగ్గరికి వచ్చే జనం వాడికి అవసరం ఉంటే కానిస్టేబుల్కైనా ఫోన్ చేస్తా, ఎస్పీకైనా ఫోన్ చేస్తా, అటెండర్కైనా ఫోన్ చేస్తా, కలెక్టర్కైనా ఫోన్ చేస్తా, మంత్రులు కూడా ఫోన్ చేస్తా. కానీ వ్యక్తిగత పనులు కావు. నా వ్యక్తిగత పనులు ఎవరిని అడగాను నేను. అంతే. పొద్దున్న లేస్తే నేనుండే 5 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో 50 మంది వస్తారు. 5:30, 6 గంటకే వస్తారు. ఎందుకు వస్తారు? పనులు. కాంగ్రెస్ అధ్యక్షుడు పోతే స్పందిస్తున్న వస్తారు, అందుబాటులో ఉంటారు. నా దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిది ఇంటాను, ఫోన్ చేస్తాను. కొన్ని అయితే కొన్ని కావు. మంత్రుల విషయం మంత్రులు కూడా ఫోన్ చేస్తాను, ఫలానా ఇష్యూ ఉందని. నేను రోజుకి 4 నుంచి 5 లెటర్లు సీఎం గారికి రాస్తా. నా దగ్గరకు విన్నపాలు వస్తే దాన్ని చదివి అది సబబుగా ఉందంటే డెఫినెట్గా ముఖ్యమంత్రికి లెటర్ రాస్తా. కొన్ని స్పందిస్తారు, కొన్ని స్పందించి ఉంటాయి, అట్లా కొన్ని జట్లంగా ఉంటాయి. మంత్రులు కూడా చెప్తాను.